ఒక రథాన్ని ఆపడానికి దేవుడే స్వయంగా దిగివస్తాడా? ఏటా కొత్త రథాలు నిర్మిస్తున్నా వందల ఏళ్లుగా మారని వాటి కొలతల రహస్యమేంటి? ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్ర వెనుక మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 11 ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు చూద్దాం. కొత్త రథాలు, పక్కా కొలతలు. ఏటా ఈ యాత్ర కోసం 3 కొత్త రథాలను తయారు చేస్తారు. కాలం మారుతున్నా ఈ రథాల ఆకారం, కొలతలు మాత్రం వందల ఏళ్లుగా ఒక్క అంగుళం కూడా మారకపోవడం ఒక వింత. అక్షయ తృతీయ నుంచే షురు. ఈ రథాల నిర్మాణం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజే ప్రారంభమవుతుంది. సుమారు 200 మంది కళాకారులు రాత్రింబవళ్లు 2 నెలల పాటు శ్రమించి వీటిని అద్భుతంగా తీర్చిదిద్దుతారు. 1000 చెక్క దిమ్మెల అద్భుతం. రథాల తయారీ కోసం 100 మంది వడ్రంగులు 1000 కంటే ఎక్కువ భారీ చెక్క దిమ్మెలను ఉపయోగిస్తారు. అలాగే రథాల పందిళ్ల కోసం 1200 మీటర్ల వస్త్రాన్ని 15 మంది దర్జీలు ప్రత్యేకంగా కుడతారు. రథాల చక్రాల వెనుక గుట్టు. 3 రథాలకు చక్రాల సంఖ్య వేర్వేరుగా ఉంటుంది. జగన్నాథుడి నందిఘోష రథానికి 16 చక్రాలు, బాలభద్రుడి తాళధ్వజ రథానికి 14 చక్రాలు, సుభద్రదేవి దర్పదళన రథానికి 12 చక్రాలు ఉంటాయి. మహారాజు బంగారు చీపురు. ఎంతటి రాజైనా ఆ జగన్నాథుడి ముందు సేవకుడే. పూరీ గజపతి మహారాజు స్వయంగా వచ్చి రథాల ముందు బంగారు చీపురుతో రోడ్డును ఊడ్చిన తరువాతే ఈ రథయాత్ర ముందుకు కదులుతుంది. చిన్నమ్మ ఇంటికి ప్రయాణం. ఈ యాత్రలో స్వామివార్లను జగన్నాథుడి పినతల్లి ఆలయమైన గుండిచా గుడికి తీసుకెళ్తారు. అక్కడ వారు 9 రోజుల పాటు ఉంటారు. తిరిగి వచ్చే ఘట్టాన్ని బాహుదా రథయాత్ర అంటారు. పోడాపిఠా తింటేనే తిరుగు ప్రయాణం. గుండిచా ఆలయంలో ఉన్నప్పుడు జగన్నాథుడికి పోడాపిఠ అనే ప్రత్యేక పిండి వంటకాన్ని నైవేద్యంగా పెడతారు. ఈ కేక్ లాంటి తీపి వంటకాన్ని ఆరగించకుండా స్వామివారు తన సొంత ఆలయానికి అస్సలు తిరిగి వెళ్లరు. కొబ్బరి నార తాళ్లు. లక్షలాది మంది భక్తులు లాగే ఈ భారీ రథాల తాళ్లను ప్రత్యేకంగా కొబ్బరి నారతో తయారు చేస్తారు. ఈ తాళ్లు ఏకంగా 8 ఇంచుల మందం కలిగి ఉండి ఎంత బరువునైనా తట్టుకోగలవు. చైతన్య మహాప్రభు నృత్యం. శ్రీ చైతన్య మహాప్రభు పూరీలో ఉన్న 18 ఏళ్లు ఈ రథయాత్రలో సంకీర్తన చేస్తూ నృత్యం చేశారు. ఒక నమ్మకం ప్రకారం ఆయన భక్తి నృత్యాన్ని తిలకించడం కోసం జగన్నాథుడి రథం దానంతట అదే ఆగిపోయేదట. జీసస్ క్రైస్ట్ సందర్శన. ది అక్వేరియన్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే గ్రంథం ప్రకారం సుమారు 2000 సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్ పూరిని సందర్శించారు. ఇక్కడి రథయాత్ర వైభవాన్ని ఆయన స్వయంగా వీక్షించారని అందులో ఉంది. పునర్జన్మ నుంచి విముక్తి అంటే రథంపై ఊరేగుతున్న ఆ జగన్నాథుడి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, వారికి ఇక పునర్జన్మ ఉండదు, మోక్షం లభిస్తుందని నమ్మకం.